వాల్యూమ్ అప్ పవర్ బటన్ ఇది ఫాస్ట్ బూట్ మోడ్. వాల్యూమ్ అప్, ఈ కిందది రికవరీ మోడ్, డైరెక్ట్ రికవరీ మోడ్ లేదు ఆప్షన్ కనుక ఈ వాల్యూమ్ అప్ డౌన్ అనేది మూవ్ అవడానికి పవర్ బటన్ అనేది సెలెక్షన్. రికవరీ మోడ్లో ఏ డివైస్ అయినా డేటా వైప్ చేయడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. దీనికి ఉందో లేదో ఒకసారి చూద్దాం. దీనికి ఉందో లేదో అవకాశం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ అంటే ఇందాక రికవరీ అలాగ ఉందో అలాగే ఓటీఏ ఫర్మ్వేర్స్ ఉంటాయి. ఇక్కడ క్లియర్ డేటా అని ఉంది. క్లియర్ డేటా గురించి క్లియర్ డేటా అంటే క్లియర్ ఆల్ డేటా, క్లియర్ క్యాచీ. క్లియర్ ఆల్ డేటా అంటే మొత్తం ఇక్కడ సెలెక్ట్ టచ్ పని చేయట్లేదు. ఇక్కడ క్లియర్ ఆల్ డేటా అంటే కంప్లీట్గా డేటా వైప్ అయిపోద్ది. క్యాచీ అంటే యాప్స్ డేటా మీకు తెలిసే ఉంటుంది. కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ అటు ఇన్స్టాల్ అయిపోతే అవి ఇబ్బంది కలిగిస్తాయి అన్నమాట మనకి. ఉంది అది అడివేజ్ ఇది అవ్వట్లేదు. క్లియర్ డేటా క్లిక్ చేద్దాం. క్లియర్ ఆల్ డేటా ఓకే అంటే డేటా మొత్తం అంతా క్లియర్ అయిపోద్ది. క్లియర్ క్యాచీ అంటే యాప్స్ యొక్క డేటా అయిపోయినంటే వెనక్కి వస్తుంది. క్లియర్ ఆల్ క్యాచీ అంటే యాప్స్ యొక్క డేటా. అది రిటర్న్ క్లియర్ క్యాచీ. ఈ విధంగా మాన్యువల్గా ఏ డివైస్ అయినా వితౌట్ పాస్వర్డ్ ఏమైనా అడగకపోతే మనం ఇచ్చేసుకోవచ్చు. అలాగే ఓకే. కానీ మరి మోడల్ ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తాం? మోడల్ ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తాం? రికవరీ మోడ్లో కొద్ది బ్యాక్ వద్దాం. ఇది రికవరీ మోడ్ కదా. ఛార్జింగ్ లేదు. ఫాస్ట్ బూట్ మోడ్ వస్తుంది అనమాట. ఫాస్ట్ బూట్ మోడ్ మనం రికవరీ మోడ్కి వెళ్తాము. బై సెలెక్షన్ ఇది అంటే ఇది సెలెక్షన్. వాల్యూమ్ డౌన్ అంటే ఇదే సెలెక్ట్ అవ్వాలంటే పవర్ బటన్ మీద ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేస్తే ఇప్పుడు ఆగి ఆన్ అయ్యి మనకి రికవరీ మోడ్కి అయితే వెళ్తుంది. అంటే ఇప్పుడు కూల్కమ్ డివైజెస్ అయితే మనం మోడల్ ఐడెంటిఫికేషన్ అందులో చేయొచ్చు. ఎంటీకేకి రాదు కనుక మనం ఈ మెథడ్లో మ్యాక్సిమం చూసుకొని అప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మెథడ్. ఇక్కడ మోడల్ ఏమీ లేదు. ఈ కిందనే డివైజ్ ఈజ్ నాట్ రూటెడ్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసుకొస్తే ఇప్పుడు రికవరీ లాగ్స్ అంటారు. లాగ్స్ అంటే ఈ డివైజ్ రిలేటెడ్ అన్నీ కూడా ఇక్కడ స్టోరేజ్ అవుతాయి. ఈ కిందనే దాని మీద ట్యాప్ చేసి కిందకు వచ్చినప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. వివోలన్నీ కూడా పీడీ అని స్టార్ట్ అవుతుంది. వివోలన్నీ కూడా పీడీ అని స్టార్ట్ అవుతుంది. ఈ డివైస్ వచ్చేటప్పటికి పీడీ 004F పీడీ 2204F కొట్టలేదు. వివో V25 Pro. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఇక్కడ ఉంది. స్పెసిఫికేషన్ చూస్తాము. ఒకవేళ ఎంటీకే అయితే ఎంటీకే. ఒకవేళ ఇప్పుడు ఒకసారి చూద్దాం కూడా మోడల్ వస్తుందో లేదో. చాలా వాటికి మోడల్ వస్తాయి, దీనికి రాదు. దీని సపోర్ట్ ఉందో లేదో ఎలా చూసుకుంటాం అంటే ఇక్కడికి వచ్చే మామూలు చూసుకుంటాం. చూడండి ఇక్కడ వివో కదా, వివో ఇక్కడ టైప్ చేయండి 2204F. ఇదైతే మోడల్ సపోర్ట్ ఉంది. అది కూడా అన్ని ప్యాచ్లకు ఉండదు. 15 వెర్షన్కి అటు ఉండదు. 14 వెర్షన్ వరకు సపోర్ట్ ఉంది. ఇందులో కూడా ఫ్యాక్టరీ సెట్, సేఫ్ ఫార్మేట్, ఎంఓ అకౌంట్, ఫ్యాక్టరీ అకౌంట్ అన్నీ కూడా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అదో ఏవో చూపించింది.
కెర్నాలు అవి ఇవి చూపించింది. దానివల్ల మనకి ఉపయోగం లేదు. ఇంకో వేరొకటి వివో కనెక్ట్ చేయి. రీస్టార్ట్ చేసి ఇచ్చి వేరే డివైస్ కనెక్ట్ చేయి. అదే వేరే వివో నేను కనెక్ట్ చేశాను. అది మోడల్ ఐడెంటిఫికేషన్ చేస్తుందో లేదో చూద్దాం. కనెక్ట్ అవ్వలేదు. అదిగో ఇక్కడ PD2142BF, PD2142F. ఒకవేళ ఈ మోడల్ సపోర్ట్ ఉందో లేదో మనం ఎలా తెలుసుకుంటామంటే మోడల్ సపోర్ట్ అయితే లేదు. మోడల్ సపోర్టు ఏమీ లేదు. ఉంటేనే చేయగలం, లేకపోతే ఏమీ లేదు. చాలా వరకు మీరు అంటున్నారు కదా ఆన్లైన్ ఏంటి ఆఫ్లైన్ ఏంటి అంటే, ఇలాంటివన్నీ కూడా మరి సపోర్ట్ లేకపోతే సర్వీస్ సెంటర్ మీద డిపెండ్ అయ్యేది కూడా ఆన్లైనే. సర్వీస్ సెంటర్ మీద డిపెండ్ అయ్యే అన్నీ కూడా ఆన్లైనే. మామూలు మన దగ్గర అవన్నీ కూడా ఆఫ్లైన్. మోడల్ సపోర్ట్ ఉంటే తీరా అది ఫర్ సపోజ్ ఈ మోడల్ మన దగ్గరకు వచ్చింది అనుకోండి, ఫ్యాక్టరీ సెట్ ఒకటే ఉంది, మెయిల్ కూడా లేదు. ఫర్ సపోజ్ ఈ మోడల్ వచ్చింది అనుకోండి, ఇవన్నీ సపోర్ట్స్ కూడా ఉన్నాయి. ప్రతిదానికి ఒకటే ఫ్యాక్టరీ సెట్ ఎఫ్ఆర్పి, ఫ్యాక్టరీ సెట్, ఎరేజ్ ఎఫ్ఆర్పి, సేఫ్ ఫార్మేట్, రిమూవ్ వివో అకౌంట్. ఫర్ సపోజ్ ఎంఐ అంటే మామూలు ఎంటీకే ఒక్కదానికి ఫ్లాషింగ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఫైల్ వేసుకొని ఫ్లాష్ కొట్టేసుకుంటాం. ఫైల్ ఎత్తుకొని ఫ్లాష్ కొట్టేసుకుంటాం. అంతకంటే ఇంకేం చేయడానికి కూడా ఇక్కడ అవకాశాలు కూడా లేవు. ఓన్లీ ఫ్లాష్. ఒకవేళ లోగో యాంగ్ అటు వస్తే బూట్ డివైస్ అనేది ఇక్కడ చేసుకుంటాం. ఇక్కడ ప్రీలోడర్ ఉంది కదా, వివో 1T నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి తెలిసిపోద్ది కూడా 2023 అక్కడి నుంచి ఇంకా సపోర్ట్ లేదు. ఓకే, సెలెక్ట్ బూట్ డివైజు ఫార్మేట్ ఎంటీ డేటా ఫార్మేట్ డేటా. ఈ మెథడ్ ఎప్పుడు వాడతాం? ఫర్ సపోజ్ మోడల్ తెలియకపోయినా, లేకపోతే ఆ మోడల్ ఒకవేళ అక్కడ సపోర్ట్ లేకపోయినా ఎంటీకీలో అవుతుందో లేదో చూసుకోవడానికి, రెండు లోగో యాంగిల్ వచ్చినా ఇవన్నీ వచ్చినప్పుడు ఆల్టర్నేట్ మెథడ్ అంటే సీనియారిటీ మల్టీ మెథడ్స్ ఇవన్నీ కూడా దానికి ఉపయోగపడతాయి అంతే. అదే టూల్లో నేను ట్రై చేసిన అవ్వలేదు, అదే టూల్లో నీకు ఎలాగైందని చాలా వరకు ఉంటుంది కదా. అదే టూల్లో అవ్వడానికి కారణం ఏంటంటే మెథడ్ ఆఫ్ వేరియేషన్స్ ఇవన్నీ మార్చి ట్రై చేస్తాం. మ్యాక్సిమం మామూలు లోగో యాంగ్ సాటి వచ్చినవన్నీ కూడా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి సాఫ్ట్వేర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. హార్డ్వేర్ మీద అంతగా డిపెండ్ అయి ఉండదు. హార్డ్వేర్ ఏంటంటే హెల్త్ బాగోలేనప్పుడు, హెల్త్ ఖరాబ్ అయినప్పుడు, లేదా షార్టేజ్ ఉన్నప్పుడు, వాటర్ లాక్స్ ఉన్నాడు, మనకి మోడల్ కూడా ఇక్కడ PD1934F, PD1934F. ఫ్యాక్టరీ ఫార్మేట్ డేటా కొట్టాము, అరేంజ్ చేయాలంటే అరేంజ్ చేయొచ్చు, ఏదైనా వాల్యూమ్ అప్ డౌను. వీటికి కూల్కమ్ అయితే ఓపెన్ చేయాలి. కూల్కమ్ అయితే సేమ్ ఎంఐ లాగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయలేనివి అప్పో, OnePlus, రియల్మీ. ఎంఐ ఓపెన్ చేయాలి, వివో ఓపెన్ చేయాలి. మనకి ఒకవేళ కూల్కమ్ అయితే ఎక్కడ తెలుస్తుంది? ఇలా చూసిన వెంటనే మీకు ఎలా అనిపించింది? మల్టీ ఆప్షన్స్, మల్టీ దీన్ని అందులో ప్రతి ట్యాబ్ కూడా మనం టచ్ చేస్తాం. నేను ప్రతి ట్యాబ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని ట్యాబ్స్ మీకు చెప్పలేదు కదా, అది ఎందుకు ఉంది, ఆ ట్యాబ్ రియల్గా ఉపయోగం ఉంటుందా, రెగ్యులర్గా మనకి ఏం ఉపయోగం ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్పుకొస్తాను ప్రతి ఒక్కటిని. ఇక్కడ వరకు అర్థమవుతుందా, అర్థం అవ్వట్లేదా? ఏం లేదు, చిప్ సెట్స్ ఇందులో కూడా కూల్కమ్, ఎంటీకే తప్ప ఇంకేమి ఉండవు. ఎఫ్ఆర్పి అయిపోయింది కదా, ఎఫ్ఆర్పి అయిపోయింది. ఓకే, ఇది వివోకి వచ్చేటప్పటికి కామన్గా మోడల్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. మోడల్ బట్టి ఇక్కడ సపోర్ట్ ఉంటే ఓకే, లేనప్పుడు అక్కడికి వెళ్ళి చూసుకుంటాము. అలాగే ఏ మోడల్ అయితే ఆ మోడల్.
ఒకవేళ మోడల్ తెలియదంటే వాల్యూమ్ అప్ డౌన్ పట్టుకొని కేబుల్ పెడితే ఎంటీకే వస్తుంది. రాలేదంటే ఓపెన్ చేసి చెక్ చేసుకోవడమే, అంతే కదా. ఏదో రకంగా ఇప్పుడు బ్యాటరీ దాన్ని బట్టి కానీ లేకపోతే బోర్డులో ఒక దాన్ని బట్టి కానీ మనం ఏదో రకంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఆన్లో లేదు, లోగో యాంగిల్ ఉంది, ఇప్పుడు కమెంట్స్ ఇవన్నీ కూడా ఆన్లో ఉంది, దానికి ఆన్లో లేదు, లోగో రీస్టార్ట్స్ ఇవన్నీ ఇవి పని చేయవు కదా. అలాంటప్పుడు ఆల్టర్నేటివ్ వాడడం జరుగుతుంది.